నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వీవర్క్స్. సో నేను ఆల్రెడీ ముందు షార్ట్లో చెప్పినట్టుగా మేము మార్నింగ్ 6కి రీచ్ అవ్వడం అండ్ హోటల్ వచ్చేసి 12కి ఉండడం, మళ్ళీ వేరే రూమ్ తీసుకోవడం ఇలా అయితే అయింది. సో ఫైనల్లీ 12 అయ్యేసరికి మేము హోటల్ మజూస్కి అయితే రీచ్ అయిపోయాం. సో అక్కడికి మాకు ఇచ్చిన రూమ్ టూర్ మాట ఇది. బాగుంది రూమ్ అయితే, సింపుల్గా ఉంది, క్లాసీగా అనిపించింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ అనేవి గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ మాది ఇది విండో వ్యూ. ఒక విజిటింగ్ స్పాట్ చర్చ్ అయితే మా బ్యాక్ సైడే ఉంది. సో అది కూడా చూపిస్తుంది, ఇదే చర్చ్. సో ఇది కూడా ఒక విజిటింగ్ స్పాట్ మాట. సో మేమైతే ప్రజెంట్ బృందావన్ గార్డెన్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మేమున్న హోటల్ నుంచి బృందావన్ గార్డెన్స్కి వచ్చేసి 3 hours అయితే టైం పడుతుందని చెప్పారు. సో హోటల్ వాళ్ళే క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అంటే ప్రైజ్ మందే. సో ఫైనల్లీ బృందావన్ గార్డెన్స్కి అయితే రీచ్ అయిపోయాం. సో చాలామంది జనాలు అయితే ఉన్నారు. మెయిన్ సీజన్ ఒకటి కదా, నవంబర్ టు ఫెబ్ దాకా సీజన్ అనేది ఉంటుంది. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండింది మాకు. సో నేను ఇక్కడ పానీపూరి కూడా తినడం జరిగింది. నా లైఫ్లో వరస్ట్ పానీపూరి ఇదైతే మాత్రం అస్సలు టేస్ట్ లేదు అండ్ టూ ఎక్స్పెన్సివ్ ఆల్సో. సో నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను. మేబీ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే అవాయిడ్ చేయడం చాలా బెటర్. సో నైట్ వ్యూ అవుతున్న కొద్దీ చాలా బాగుంది వ్యూ అనేది. నైట్ అవుతున్న కొద్దీ లైటింగ్ సెట్ కానీ వాటర్ కానీ అండ్ మ్యూజిక్ కూడా పెడతారంట. సో మేము అది మిస్ అయ్యాం. ఆల్రెడీ నేను షార్ట్లో చెప్పినట్టు మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం, మేము ఆ టైంలో అక్కడికి వెళ్ళడం వల్ల సో మేము అది లిటరలీ చాలా మిస్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక చాలామంది చెప్పారు కూడా, ఆల్రెడీ ప్రీవియస్గా విజిట్ చేసిన వాళ్ళు, సో చాలా బాగుంటుంది, మిస్ అయ్యారు మీరు అని చెప్పి. సో అదొక్కటి కొంచెం బాధ అనిపించింది అంతే. నేనైతే ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, లేదా వెళ్దామని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ ముందుగా చూసి వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే ఎక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఫస్ట్ ఏది విజిట్ చేస్తే బెటరు, మనకి బడ్జెట్ పరంగా ఏది కొంచెం బెటర్గా ఉంది, ఇవైతే తెలుసుకుని వెళ్ళాలి. అండ్ చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకి. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే ఫోన్పే, గూగుల్ పే ఉండదు, ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇలాంటి ప్లేసెస్ దగ్గర అయితే మాత్రం మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడైతే నైట్ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. నాకనే కాదు, చాలామందికి నచ్చుతుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ అక్కడి నుంచి మేమైతే రిటర్న్ అయితే అయ్యాము. చాలా టైం ఉన్నాము, ఈవినింగ్ కనుక వచ్చాము, నైట్ వరకు ఉన్నాము, స్టే చేసాము అక్కడ. సో వెనక్కి అయితే రిటర్న్ అయ్యాము. సో క్యాబ్ డ్రైవర్ మనకి కొన్ని విషయాలు, తెలియని విషయాలన్నీ కూడా క్యాబ్ డ్రైవర్ కొన్ని చెప్తారు. అండ్ అంటే మనకి ఇప్పుడు నోట్స్, కరెన్సీ నోట్స్ ప్రింట్ చేసే ఒక ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయని చెప్పి చూపించారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెన్సివ్. మనం ఏం కొనుక్కుందామన్నా చాలా కష్టం, టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒకటే డైలాగ్ చెప్తారు ఏంటంటే ఇవన్నీ గవర్నమెంట్ రేట్స్ అని చెప్పి. సో అది చూసుకొని అయితే షాపింగ్ చేయండి. దిస్ ఈజ్ మై